నమస్కారం. ఈరోజు తెలంగాణ రెండు రకాల చట్టాలు నడుస్తున్నాయి. రెండు చట్టాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఆగండి, పట్టుకపోతే రాగు మీ కథ అర్థమైందా? ఇవాళ రెండు చట్టాలు నడుస్తున్నాయి అని అనడానికి అరే ఆగప్పా, అరే నేను ఏం చేస్తున్నా ఇప్పుడు? నేను ఏం చేసినా కాదు, నేను ఏం చేసా ఏం చేసినా ఇప్పుడు ఏం చేసినా? ఎవరు ఏం పని అండి? లోపలికి వచ్చిందా నన్ను? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఇలా దొంగ దొరికినోడు నీ అసంటోడే. అర్థమైందా? ఈ దొంగలను తప్పించుకుంటా డిఎస్పీ గారికి ఇలా ఈ డిఎస్పీకి మీరు దాఖలు తీసుకోరు. ఇదే మీ అన్యాయం జరిగేది. ఎవరు పెట్టనే ఉన్నది మాట్లాడండి. మైకులు పెడితే తీసుకోమంటే మైకులు మాట్లాడతారు. చెప్పండి, మైకులు పెట్టినాం కదా, ఒక నిమిషం ఒక సెకండ్ అయితే మైకులు తీసుకుంటారు కదా. అదే కదా మరి జాగ్రత్త అన్నాడు మీడియా వాళ్ళకు. అరే మైకులు తీసుకున్నా అంటే అంతగానో అట్లా చేస్తే ఎట్లా? వెల్కమ్ టు జేఎడ్ న్యూస్. ఇంతకుముందే బక్కా జడ్సన్ గారు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దగ్గరికి రావడం జరిగింది. గత 2 రోజుల క్రితం నుండి మనం ఏసీబీ అధికారులు ఒక వ్యక్తి మీద, భీమిరెడ్డి అనే వ్యక్తి మీద రైడ్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎన్నో కేసుల్లో ఏసీబీ వాళ్ళు దాడులు చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో అరెస్టులు చేసి జైల్లో పంపినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ భీమిరెడ్డి విషయంలో మాత్రం చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి భీమిరెడ్డిని అరెస్ట్ చేయకుండా కావాలనే తాత్సార్యం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. 2 రోజులు అయినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం బాలేదని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు భీమిరెడ్డి విషయంలో మాత్రమే ఎందుకు ఈరోజు కావాలని అరెస్ట్ చేయకుండా వీళ్ళు చేస్తున్నారనే విషయాన్ని ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కోసం వచ్చింది. ప్రెస్ మీట్ పెడుతున్న క్రమంలో కేవలం 1 నిమిషంలోనే ఆయన మాట్లాడకముందు కేవలం 1 నిమిషంలో ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయేటువంటి పరిస్థితులు మీడియా వాళ్ళ మైకులు అవన్నీ కూడా అందులో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కూడా ఆ క్రమంలో కూడా వాళ్ళు కనీసం ఒక సెకండ్ ఆపడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. మరి భీమిరెడ్డికి సంబంధించిన విషయంలో 100 కోట్ల రూపాయల స్కాములు అని చెప్పేసి ఏసీబీ చెప్పినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారులు ఎవరైనా దొరికితే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను వీళ్ళని విచారణ పేరుతో వేధించేటువంటి ఈ ఏసీబీ అధికారులు ఎందుకు భీమిరెడ్డికి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకుండా, భీమిరెడ్డికి సంబంధించిన విషయంలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఉండడమే కాకుండా దానికి సంబంధించిన విషయం మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు అంటే అరెస్ట్ చేసి ఈ భీమిరెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది చాలా అనుమానాలు దారిస్తుంది. తెలంగాణలో మొన్ననే ఏర్పాటైనటువంటి ఒక పార్టీ కార్యాలయం కూడా ఈరోజు భీమిరెడ్డికి సంబంధించిన విషయం బయటపడుతున్న క్రమంలో ఇంతకుముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ మిగతా వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని 100,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ స్కామ్లకు సంబంధించిన విషయంలో ఈరోజు భీమిరెడ్డి ఉన్న కారణంగానే అందులో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే చాలామంది ఆ ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో కొంతమంది పోలీసుల పేర్లు కూడా ఉన్నాయనే విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందులో పురధర్ రెడ్డి అనే కానిస్టేబుల్ సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో కూడా నాకు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తుల పంపకం చేస్తామని చెప్పేసి ఆయన రాసుకున్న డైరీలో ఉండడం వల్ల ఈరోజు ఇవంతా జరుగుతుంది. ఏది ఏమైనా భీమిరెడ్డి అరెస్టుకు సంబంధించిన విషయంలో ఎందుకు భీమిరెడ్డిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఏసీబీ అధికారులు? ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఎంతో మందిని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఈయన విషయంలో, భీమిరెడ్డి విషయంలో కాపాడేటువంటి ప్రయత్నం, నాకు ఆరోగ్యం బాగాలేదనగానే ఇంటి దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం, ఆయనకు రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణాల వల్ల ఎందుకు ఏసీబీ అధికారులు ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయలేదనే విషయం మీద మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు రావడం జరిగింది. ఆయన వెంటనే కేవలం 1 నిమిషం వ్యవధిలోనే అరెస్ట్ చేసి తీసుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి భీమిరెడ్డికి సంబంధించిన విషయంలో ఏసీబీ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఆయన అరెస్టుకు సంబంధించిన విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే విషయాలు అయితే ఇంకా తేలాల్సింది. చూస్తూనే ఉండండి జేఎడ్ న్యూస్. థ్యాంక్ యూ.